అడవిలో ఒక అందమైన సూర్యోదయం. జలపాతం చాలా వేగంగా ప్రవహిస్తుంది. అప్పుడే జింక, జిరాఫీ ఇంకా మోంటూ కోతి నీళ్లు తాగడానికి జలపాతం దగ్గరకు వచ్చాయి. ఈ రోజు నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి కదా. అవును, చాలా చల్లగా ఉన్నాయి. వాహ్, చాలా మజా వచ్చింది. అంతలోనే జలపాత నీటితో పాటు ఏదో వస్తువు కిందకొచ్చింది. అరే, ఏదో కిందకొస్తున్నట్లుగా ఉంది. పదండి వెళ్ళి చూద్దాం. ఆ వస్తువు ముందుకు వెళుతుంది. ఆ మూడు కూడా దానితో పాటు వెళుతున్నాయి. చాలాసేపు ప్రవహించిన తరువాత, ప్రవాహం తగ్గిన తరువాత ఆ వస్తువు ఒడ్డుకు చేరుకుంది. ఆ మూడు దాని దగ్గరకు వెళ్ళి ఏం చూశారంటే, అరే, అతనొక మనిషి. ఇతనొక వేటగాడు కూడా అయ్యుండొచ్చు. అవును, కానీ నాకెందుకో ఇతడు చనిపోయాడనిపిస్తుంది. ఇంతలోనే అనుకోకుండా తను కళ్ళు తెరిచాడు. అరే, పారిపోండి పారిపోండి, ఇతను బ్రతికే ఉన్నాడు, మనల్ని చంపేస్తాడు. అలా అంటూ ఆ మూడు అక్కడి నుండి పారిపోయాయి. ఆ కుర్రాడు లేచి అటూ ఇటూ చూడ్డం మొదలుపెట్టాడు. ఇది ఏ ప్రదేశం? నేనెక్కడున్నాను? తను గుర్తు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నించాడు, కాని తనకి ఏం గుర్తుకు రాలేదు. అతను తన మెడలో ఉన్న లాకెట్ని చూశాడు. టింటిన్. బహుశా నా పేరు టింటిన్ అనుకుంటా. కానీ నేను అడవిలో ఏం చేస్తున్నాను? అప్పుడే అతనికి ఒక సింహం గర్జన వినిపించింది. అయ్యో దేవుడా, సింహం వచ్చేసింది. సింహానికి భయపడి తను చాలా వేగంగా పరిగెత్తాడు. చాలాసేపటి వరకు పరిగెత్తుతూనే ఉన్నాడు. కాని ఒకచోట తన కాళ్ల కింద ఒక రాయి పడింది. ఆ! రాయికి గుద్దుకుని తను పైనుండి కింద లోయలోకి పడిపోయాడు. అదే లోయలో ఒక గూడు ఉంది. అందులో ఒక గుడ్డు ఉంది. దొర్లుతూ దొర్లుతూ టింటిన్ ఆ గూడుపై నుండి కిందకు వెళ్ళాడు. కింద పడకుండా ఉండడానికి తను చేతికి ఏది దొరికితే దాన్ని పట్టుకున్నాడు. అప్పుడే తను 2 చేతులతో ఒక గుడ్డును పట్టుకున్నాడు. కాని అతను గుడ్డుతో పాటు లోయలో నుండి కింద నేలపైన వచ్చి పడ్డాడు. ఆ! ఆ దేవుడి దయ వల్ల నాకెలాంటి గాయం అవ్వలేదు. ఇంతకీ నా చేతిలో ఏముందిది? నేనైతే దీన్ని ఒక రాయి అని పట్టుకున్నాను కదా. టింటిన్ తన చేతిలో ఒక గుడ్డు ఉంది అని గమనించాడు. బహుశా దీన్ని గుడ్డు అంటారేమో. అవును, దీన్ని గుడ్డు అంటారు. అరే, ఎవరక్కడా? పొద్దు పొద్దునే ఎందుకంత గోల చేస్తున్నావు? ఒక కుందేలు నిద్ర లేచింది. కళ్ళు తెరవగానే తనకి టింటిన్ కనపడగానే తనకి దిమ్మ తిరిగిపోయింది. ఓరి దేవుడా, వేటగాడు వేటగాడు వచ్చాడు, పరిగెత్తండి! తన అరుపులు విని చెట్ల మధ్యలో నుండి ఏనుగు, నక్క ఇంకా జిరాఫీ తన దగ్గరకు వచ్చాయి. ఎక్కడున్నాడు వేటగాడు? అదిగో అక్కడున్నాడు. అయ్యో, నేనేం వేటగాడిని కాదు. 3 ఒకేసారి అరిచాయి. ఇంకా అక్కడి నుండి వేగంగా పారిపోయాయి. అలాగే కుందేలు దాని ఇంట్లోకి వెళ్లి దాక్కుంది. ఈ జంతువులు నన్ను ఎందుకని వేటగాడు అనుకుంటున్నారు? ఇంతలోనే ఆ గుడ్డు కదలడం మొదలుపెట్టింది. ఇది పగిలిపోకన ముందే నేను దీన్ని వెంటనే దాని గూడులో పెట్టేయాలి. కాని నేను అంత పైకి ఎలా ఎక్కగలను? కుందేలు దాని ఇంట్లో దాక్కుని ఉండే అంతా చూస్తూ ఉంది. ఒకవేళ ఇతను వేటగాడైతే ఇతని దగ్గర ఆయుధాలు ఎందుకు లేవు? అప్పుడే గుడ్డు మళ్లీ కదిలింది. ఒక్కసారిగా పగిలిపోయింది. దాని లోపల ఒక చిన్న కొంగ పిల్ల పడుకుని ఉంది. వావ్, చాలా అందంగా ఉంది. కొంగపిల్ల తన చిట్టి చిట్టి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా తనకి టింటిన్ కనిపించాడు. ఇద్దరి చూపులు కలిశాయి. కొంగపిల్ల టింటిన్ కాళ్ల దగ్గరకొచ్చి నిలబడింది. నేను నాన్న? టింటిన్ తన అమాయకంగా ఉన్న మొహాన్ని చూసి నవ్వడం మొదలుపెట్టాడు. అవునవును, నేనే నీకు నాన్నని. అలా అంటూ తను కొంగపిల్లని హత్తుకున్నాడు. నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు. నువ్వు ఏ పక్షివనేది నాకు అస్సలు తెలియదు. కానీ నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు కాబట్టి నీకు చింకు అనే పేరు బాగుంటుంది, సరేనా?
ఈ పేరు నీకు నచ్చుతుందని నాకు తెలుసు. సరే, ఇప్పుడు నీకు తినడానికి ఆహారాన్ని వెతుకుదాము. అలా అంటూ టింటిన్ తనని చేతుల్లో పట్టుకుని ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇంకా కుందేలు కూడా వాళ్ళ వెంట వెళ్ళింది. కొద్ది దూరం వెళ్ళిన తరువాత తనకి ఒక యాపిల్ చెట్టు కనిపించింది. టింటిన్ ఒక రాయి తీసుకుని యాపిల్ని గురిపెట్టాడు. ఒక్కసారి కొట్టగానే యాపిల్ కింద పడిపోయింది. తను యాపిల్ని తీసుకుని చింకు కొంగ నోటి దగ్గర పెట్టాడు. ఇదిగో చింకు, దీన్ని నువ్వు తిను. చింకు ఆ యాపిల్ వాసన చూసి నేల వైపు చూసింది. నువ్వు ఎందుకని ఇది తినడం లేదు? ఇంతలోనే టింటిన్ కాళ్ళని ఒక పురుగు కుట్టింది. ఆ టింటిన్ తన కాళ్ళకి ఉన్న పురుగుని తీశాడు. ఇంతలోనే చింకు ఆ పురుగుని నోటితో పట్టుకుని తినేసింది. అరే, నువ్వు పురుగులను తింటావా? అది చూసి టింటిన్ మొహం మీద చిరునవ్వు వచ్చింది. బహుశా ఈ ప్రదేశంలో ఇంకా పురుగులుంటాయేమో. టింటిన్ ఒక కర్ర తీసుకుని నేల మీద తవ్వి అక్కడ ఉన్న మట్టిని పక్కకి తీశాడు. అప్పుడు నేల మీద చాలా పురుగులు కనిపించాయి. చింకు కొంగ ఆ పురుగుల్ని తినడం మొదలుపెట్టింది. టింటిన్ తనని అలా తింటూ ఉండగా చూసి చాలా సంతోషించాడు. అలాగే కుందేలు కూడా తన ముందుకు వచ్చింది. అరే, నువ్వు బహుశా ఒక కుందేలివి కదా? అవును, నా పేరు ర్యాబిట్. నువ్వు నన్ను వేటగాడినని అనుకోవట్లేదా? ముందు అనుకున్నాను, కానీ నువ్వు ఈ కొంగ పిల్లని చూసుకునే విధానం చూస్తుంటే నాకు నువ్వు వేటగాడిలా అనిపించడం లేదు. కృతజ్ఞతలు. ఎవరో ఒకరు ఉన్నారు నన్ను చూసి పారిపోకుండా ఉండడానికి. నిన్ను ఒక విషయం అడగనా? ఒకవేళ నువ్వు వేటగాడివి కాకపోతే ఇక్కడేం చేస్తున్నావు? నాకు కూడా ఏమీ గుర్తులేదు. చెప్పాలంటే నా పేరేముందో కూడా నాకు తెలియదు. కానీ ఈ లాకెట్ పైన టింటిన్ అని రాసింది. బహుశా ఇదే నా పేరని నాకు అనిపించింది. పోనీలే, ఏం కాదు. ఇది ఆహారం తిన్నది కదా, బహుశా దీనికి దాహం వేస్తున్నట్టుంది. సరే పద, నేను నీకు చెరువుకి వెళ్లే దారి చూపిస్తాను. టింటిన్ చింకు కొంగను తీసుకుని ర్యాబిట్ వెనక బయలుదేరి వెళ్ళాడు. చెరువు దగ్గరకు చేరుకుని ఇద్దరూ నీళ్లు తాగారు. నీకు చాలా చాలా ధన్యవాదాలు ర్యాబిట్. ఇంతలోనే అక్కడ చెరువులో నీళ్లు తాగుతున్న ఒక జింక గట్టిగా అరిచింది. అరే పారిపోండి, వేటగాడు వస్తున్నాడు, వేటగాడు! అలా అంటూ తను అక్కడి నుండి పారిపోయింది. ఈ జంతువులు బహుశా నన్ను ఇంకెన్ని రోజులు వేటగాడనుకుంటారు. అనుకుంటే అనుకోని, ప్రస్తుతానికి నువ్వెవరనేది నీకు కూడా తెలీదు. టింటిన్ ఇంకా ర్యాబిట్ ఇద్దరూ నవ్వుకున్నారు. ఇంకా ర్యాబిట్ ఎక్కువగా టింటిన్ ఇంకా చింకుతోనే ఉండేది. చింకు టింటిన్నే తన తండ్రి అనుకుంటూ ఉండేది. అందుకే తనతో చాలా సంతోషంగా ఉండేది. ఈ ముగ్గురు కలిసే ఉండేవాళ్లు, కలిసే తినేవాళ్లు. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇంకా ఇప్పుడు టింటిన్ చాలా పెద్దవాడైపోయాడు. ఒకరోజు ఆ ముగ్గురు కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే ఆకాశంలో కొంగ గుంపు ఒకటి ఎగురుకుంటూ వెళ్లడం కనిపించింది. అరే నాన్న, అటు చూడండి. వీళ్ళందరూ నీలాగే ఉన్నారు. ఇంకా వీళ్ళు ఎగరగలరు. ఇంకా దీని అర్థం నువ్వు కూడా ఎగరడం నేర్చుకోవాలి. ర్యాబిట్, వీళ్ళందరూ ఎక్కడుంటారో నీకు తెలుసా? అవును, అది నాకు తెలుసు, కానీ చింకుని వాళ్ళతో పంపించడం మంచిది కాదని నా ఉద్దేశం. నాన్న, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళాలనుకోవడం లేదు. కానీ నువ్వు ఎగరాలనుకుంటున్నావు కదా. అప్పుడు చింకు ఆకాశం వైపు చూసి ఏమీ మాట్లాడలేదు. ఏం పర్వాలేదు, నేను నీకు ఎగరడం నేర్పిస్తాను. అలా అని టింటిన్ చింకుని తన భుజం మీద పెట్టుకున్నాడు. నేను పరిగెత్తడం మొదలుపెట్టిన వెంటనే అప్పుడు నీ రెక్కల్ని వేగంగా ఆడించు. ఆ మాట విని చింకు సరే అంటూ తలూపింది. ఇంకా టింటిన్ పరిగెత్తటం మొదలుపెట్టాడు. ర్యాబిట్ కూడా తన వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నాన్న, గాలి చాలా వేగంగా తగులుతుంది. నీ రెక్కల్ని ఆడించు. చింకు తన రెక్కల్ని ఆడించడం మొదలుపెట్టింది. కాసేపటికి తను గాల్లో ఎగురుతుంది. అరే వా నాన్న, నాకెగరడం వచ్చేసింది. ఇంకా చింకు గాలితో మాట్లాడడం మొదలుపెట్టింది. తనని అలా ఎగురుతూ ఉండగా చూసి టింటిన్కి చాలా ఆనందం కలిగింది. కాని ఇంతలోనే అరే వా, ఒక కొంగ
అది కూడా ఫ్రెష్గా ఉంది. ఒక గద్ద కళ్ళు తన మీద పడ్డాయి. చింకు నువ్వు జాగ్రత్త. ఆ నాన్న గద్ద చింకు వెంట పడింది. చింకు తన నుండి తప్పించుకోవడానికి వేగంగా ఎగరడానికి ప్రయత్నిస్తుంది. ఆ గద్ద చాలా వేగంగా ఎగురుతుంది. చింకు రాబందు నుంచి తప్పించుకోలేదేమో. అలా అని టింటిన్ ఒక రాయిని తీసుకున్నాడు. తను చింకుని పట్టుకోబోతోంది. అప్పుడే టింటిన్ ఆ గద్ద పైన గురిపెట్టాడు. గద్ద చింకుని పట్టుకోబోతూ ఉండగా తనకి ఆ రాయి తగిలింది. అప్పుడు తను దూరంగా వెళ్లి పడింది. నాన్న చింకు మళ్లీ కిందకొచ్చింది. టింటిన్ తనని గట్టిగా హత్తుకున్నాడు. ఒకవేళ నువ్వు నీ వాళ్ళతో ఉండుంటే ఆ గద్ద నీ మీద ఎప్పటికీ దాడి చేయదు. లేదు నాన్న, నేను మిమ్మల్ని వదిలే ఎక్కడికి వెళ్ళను. చింకు నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. కానీ నువ్వొక కొంగవి. నువ్వు ఎప్పుడు కూడా నీ గుంపుతో పాటే ఉండాలి కదా. నువ్వు వాళ్ళతో పాటు ఆకాశంలో ఎగురుతూ ఉంటే నువ్వు సురక్షితంగా ఉంటావు. ఆ మాట విని చింకు వెళ్లి టింటిన్ని హత్తుకుంది. టింటిన్ కూడా చింకుని హత్తుకున్నాడు. మరుసటి రోజు మళ్లీ కొంగల గుంపు ఆకాశంలో ఎగురుకుంటూ వెళుతుండగా వెళ్ళు చింకు, ఈ రోజు నువ్వు నీ గుంపుతో పాటు అసలైన జీవితాన్ని గడుపు. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ టూ చింకు. అలా అని చింకు ఆకాశంలోకి ఎగిరిపోయింది. చింకు త్వరగా తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. అంటే మన ముగ్గురం కలిసి ఉండాలి ఎప్పటికీ. అదే సమయంలో ఒక వ్యక్తి అడవిలో తిరుగుతూ ఉన్నాడు. అతను ఎక్కడున్నాడు? అతను ఇక్కడే ఎక్కడ ఉండాలి. ఇంకోవైపు చింకు కూడా కొంగలతో కలిసి గుంపులో ఎగురుతూ ఉంది. సరే కొంగలో, కాసేపు ఆ కొండ మీద ఆగి మనం విశ్రాంతి తీసుకుందాం. అలాగే గురువుగారు. కొంగలన్నీ ఒక కొండపైకి చేరుకున్నాయి. అక్కడ అన్నీ చింకుని ఆశ్చర్యంగా చూడ్డం మొదలుపెట్టాయి. అది నువ్వే కదా ఆ వేటగాడు పెంచుకుంటున్న కొంగవి? అవును, అది నేనే. కానీ అతను వేటగాడు కాదు, అతను మా నాన్న. తను ఏమంటున్నాడో మీరందరూ విన్నారు కదా. ఆ మనిషే తనకి నాన్న అంట. అతను ఎప్పటికీ నీకు నాన్న కాలేడు. నిజం చెప్పాలంటే నువ్వు ఇంకొంచెం పెద్దయ్యే వరకు నిన్ను పెంచి ఆ తర్వాత నిన్ను తన ఆహారంగా చేసుకోవాలనేది అతని ఆలోచన అయి ఉంటుంది. మా నాన్న నన్ను చంపాలనుకుంటే మీతో అస్సలు పంపించేవారు కాదు. ఇంకోవైపు మళ్లీ అడవిలో గందరగోళం మొదలైంది. ఇంకొక వేటగాడొచ్చాడు. ఇంకొక వేటగాడొచ్చాడు. ఏంటి ఇంకో వేటగాడా? కాసేపట్లో అడవిలో ఉన్న జంతువులన్నీ ఒక చోటకు చేరుకుని చాటుగా ఆ వ్యక్తిని ఫాలో అయ్యాయి. ఆ సమయంలో టింటిన్ ర్యాబిట్తో కలిసి తమ ఇంట్లో ఉన్నాడు. ఇంతలో ఆ వ్యక్తి వెళ్లి తన ముందు నిల్చున్నాడు. టింటిన్, మీరెవరు? టింటిన్ బాబూ, నేనే నీ నాన్నని. మీ నాన్నని నేను. అలా అంటూ ఆ వ్యక్తి టింటిన్ని గుండెలకి హత్తుకున్నాడు. మిగతా జంతువులన్నీ దాక్కుని ఇదంతా చూస్తున్నాయి. 1 సంవత్సరం నుంచి నేను నిన్ను వెతుకుతున్నాను. దేవుడి దయ వల్లే నువ్వు నాకు దొరికావు. అలా అంటూ తన కళ్ళల్లో నుండి నీళ్లు కారాయి. నాన్న, చివరికి మీరు నన్ను కలుసుకున్నారు కదా, ఇంకా మీరు ఏడవకండి. ఇక నువ్వు నాతో పాటు పదనాన్నా. ఇక నుంచి నేను ఈ అడవిలో జీవితం గడపనివ్వను. ఇంతలో ర్యాబిట్ టింటిన్తో ఇలా అంది. టింటిన్, నన్ను ఇంకా చింకును వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు? నాన్న, చింకు నన్ను నాన్న అనుకుంటుంది. ఇంకా ర్యాబిట్ కూడా నా స్నేహితుడు. మీరు ఈ ఇద్దరిని కూడా మనతో పాటు తీసుకొస్తే నేను కూడా మీతో పాటు వస్తాను. ఇంతలోనే ఒక కొంగ అక్కడికొచ్చింది. టింటిన్, నీకోసం ఒక సందేశం తీసుకొచ్చాను. ఏం సందేశం? చింకో ఇప్పుడు వాళ్ళ గుంపులో చేరి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తను నీతో ఉండాలి అనుకోవట్లేదు. కొంగ మాట విని టింటిన్ కళ్ళల్లో నీళ్లొచ్చాయి. తను ఇలా ఎందుకు మాట్లాడింది? మమ్మల్ని అక్కడికి త్వరగా తీసుకువెళ్ళు. పర్వాలేదు ర్యాబిట్, ఇప్పుడు చింకు సంతోషంగా ఉంది. చింకు నా గురించి ఏం ఆలోచిస్తుందో దాని గురించి నాకేం పర్వాలేదు. నువ్వు కావాలంటే మాతో పాటు రావచ్చు. లేదు, నేను దీని గురించి చింకుతో మాట్లాడే తీరుతాను. టింటిన్,
నువ్వు వెళ్ళకు, ఇక్కడే ఉండిపో. టింటిన్ నువ్వు నాతో పాటు పద, నేను నిన్ను ఇక్కడ వదిలిపెట్టలేను. సారీ ర్యాబిట్, నేను మా నాన్న మాటని కాదని ఇక్కడ ఉండలేను. నేను వెళ్ళాలి. చింకుకి నా గుడ్ బై తప్పకుండా చెప్పు. ఈ మాట విని ర్యాబిట్ తన ఇంట్లోకి వెళ్లి ఏడవడం మొదలుపెట్టింది. ఇంకోవైపు టింటిన్ కూడా వాళ్ళ నాన్నతో కలిసి అడవి వదిలి వెళ్ళిపోయాడు. మిగతా జంతువులన్నీ ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాయి. కాసేపటి తర్వాత టింటిన్ వాళ్ళ నాన్నతో కలిసి ఒక ఇంటికి వెళ్ళాడు. అక్కడ బోలెడు ఖాళీ పంజరాలున్నాయి. నాన్న, ఇన్ని పంజరాలు మన ఇంట్లో ఎందుకున్నాయి? ఎందుకంటే ఇది నా యొక్క వృత్తి. నేను ఒక వేటగాణ్ణి. మీరొక వేటగాడా? బహుశా దీనివల్లే అడవిలో ఉన్న జంతువులందరూ కూడా నన్ను వేటగాడనుకున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నాకు ఏ నష్టం కలిగించలేదు. భావోద్వేగానికి గురికాకు టింటిన్. ఇంతకీ నేను ఆ అడవిలోకి ఎలా వెళ్ళానో మీరు నాకు చెప్పగలరా? బాబూ, నాకు చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. వాళ్ళకి నేను 50 రకాల పక్షుల్ని ఇంకా జంతువుల్ని పట్టుకుని జూలో ఇవ్వాలి. కానీ నాకు అంత పెద్ద ఆర్డర్ని పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే జంతువులన్నింటినీ ప్రాణాలతో పట్టుకోవాలి. అందుకే నేను నిన్ను స్పృహ తప్పేలా చేసి వాటర్ ఫాల్ ద్వారా అడవిలోకి పంపించాను. అలా చేస్తే నువ్వు అడవిలోనే ఉండి అన్ని జంతువులతో స్నేహంగా ఉండొచ్చు. నీపై వాళ్ళకి పూర్తి నమ్మకం ఉంటుంది. ఆ తర్వాత నేను ఇంటికి తీసుకొచ్చాక ప్రతి వారం నువ్వు అడవికి వెళ్ళి నీతో పాటు 3 జంతువులను తీసుకుని వస్తావు. అలా చేస్తే త్వరగా మనకు 50 జంతువులు దొరికేస్తాయి. వాళ్ళ నాన్న మాట విని టింటిన్ ఆశ్చర్యపోయాడు. అంటే దీని అర్థం మీరు మీ పనిని పూర్తి చేయడానికి నన్ను ఉపయోగించారా? ఒకవేళ అడవిలో ఏదైనా జంతువు నన్ను తినేసి ఉంటే? బాబూ, నా దగ్గర ఇంక వేరే దారే లేదు. ఇక నీ దగ్గర కూడా వేరే దారే లేదు. ఇప్పుడు నువ్వు నాకు పనిలో సహాయం చెయ్యి. నేను ఇలా అస్సలు చేయను నాన్న. అయితే సరే, నువ్వు ఒప్పుకునేంత వరకు నువ్వు ఈ పంజరంలో బందీగా ఉండాలి. అలా అని తను టింటిన్ని పంజరంలో బంధించి తాళం వేసేశాడు. ఇంకోవైపు ర్యాబిట్ కూడా చింకు దగ్గరకు చేరుకుంది. చింకు, అసలు ఏమైంది నీకు? నువ్వు టింటిన్ని కలవాలనుకోవట్లేదా? ఈ కొంగలందరూ నీకు ఏ మాయ మాటలు చెప్పారు? దానివల్ల నువ్వు టింటిన్నే మర్చిపోయావు. అలాంటిది ఏమీ లేదు ర్యాబిట్. మరి నువ్వు పంపిన సందేశం? ఈయన మా మాస్టర్ గారు. ఈయన టింటిన్ గురించి చాలా తప్పుగా మాట్లాడారు. టింటిన్ నన్ను ఇష్టపడట్లేదని చెప్పారు. అదొక నాటకం అన్నారు. ఈయన చెప్పిందంతా కూడా తప్పని నిరూపించడానికి కావాలని ఆ సందేశాన్ని పంపాను. కానీ టింటిన్ ఇక్కడికి రాకుండా ఈయన చెప్పిన దాన్ని నిజమయ్యేలా చేశారు. నిజానికి టింటిన్ నేను కలవాలని అనుకున్నాడు. కానీ టింటిన్ని తీసుకెళ్ళడానికి వాళ్ళ నాన్నగారు వచ్చారు. కానీ టింటిన్ నీకోసమే ఈ అడవిని వదిలి వెళ్ళాలనుకోలేదు. కానీ అప్పుడే నువ్వు పంపిన సందేశం వచ్చింది. అది విని టింటిన్ ఈ అడవిని వదిలిపెట్టి వాళ్ళ నాన్నగారితో వెళ్ళిపోయాడు. ఏంటి ఇలా జరిగింది? ఆ మాట విని చింకు ఆశ్చర్యపోయింది. మాస్టర్ గారు, ఇప్పుడే నాన్నగారిని కలవాలి, ఇప్పుడే. ఆహా, సరే. అయితే మనం మనతో పాటు ఏనుగును ఇంకా రైనును కూడా తీసుకెళ్దాము. మనం వాళ్ళని కూడా తోడుగా తీసుకెళ్దాము. కొంగల గుంపు ర్యాబిట్ చింకుతో పాటు ఏనుగు ఇంకా రైనో కూడా వాటికి సహాయం చేయడానికి వెళ్ళాయి. కాసేపట్లో అవి వేటగాడి ఇంటికి చేరుకున్నాయి. అక్కడ అవి టింటిన్ పంజరంలో బందీగా ఉండడం చూశాయి. చింకు, నాన్న, ఈ పంజరంలో మీరేం చేస్తున్నారు? మా నాన్న అస్సలు మంచివాడు కాదు. ఆయన నా ద్వారా మీ అందరినీ పట్టుకోవాలని అనుకున్నారు. నువ్వేం కంగారు పడుకు టింటిన్, మేమందరము నిన్ను ఇక్కడి నుండి విడిపిస్తాము. ఇంకా ఏనుగు తాళాన్ని తొండంతో పట్టుకుని తన బలం మొత్తం ఉపయోగించి గట్టిగా లాగింది. తాళంతో పాటు గడి కూడా ఊడిపోయింది. ఎస్. టింటిన్ తలుపు తీసుకుని పంజరం నుండి బయటకొచ్చేశాడు. నాన్న, టింటిన్ చింకుని గుండెలకు హత్తుకున్నాడు. ఇద్దరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. అరే, అసలు ఇక్కడేం జరుగుతుంది? ఎన్ని జంతువులు ఒకే చోట? నా తుపాకీ ఎక్కడుంది? వేటగాడు అటూ ఇటూ తన తుపాకీ కోసం వెతుకుతున్నాడు. సరే, మేము నీకేదన్నా సహాయం చేస్తాము. అలా అంటూ కొంగలన్నీ తన మీదకు దాడి చేశాయి.
కొంగలు తన తలని పొడిచి తన చేతుల్ని కూడా దారుణంగా ముక్కుతో పొడిచి గాయపరిచాయి. ఆ తర్వాత రేణు ఒక్క గుద్దుతో తనని కిటికీలో నుండి బయటకు పడేసింది. నువ్వు త్వరగా నా వీపుపై ఎక్కి కూర్చో టింటిన్. ఏనుగు టింటిన్ని తన వీపు పైన కూర్చోబెట్టుకుంది. అన్నీ కలిసి అడవికి బయలుదేరాయి. అడవికి చేరుకుని జంతువులన్నీ టింటిన్కి స్వాగతం పలికాయి. ఇంకా టింటిన్కి చాలా సంతోషంగా అనిపించింది. రాబిట్ కూడా మళ్ళీ టింటిన్ ఇంకా చింకుని కలిసి చాలా సంతోషపడింది. ఇంకా బాధ అనేది ఎవ్వరి దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు.